వాటర్ యాక్టివిటీస్ కోసం పోతున్నాం ఈరోజు. ఎండ దూరుతుందండి, ఏమని అనుకుంటే మీ అభిప్రాయం మేరకు అద్దాలు పెట్టుకుంటా. డే 4 వాటర్ యాక్టివిటీస్ కోసం వెళ్తున్నాం. గోవాలో స్కూబా డైవింగ్, బంగీ జంపింగ్, బనానా రైడ్, పడవలు వేసుకొని జూమ్ జూమ్ అని తిరిగేటివి ఉన్నాయంట. పోయి ఒక రౌండ్ తిరిగేద్దాం వాటిని, ఎలా ఉంటుందో. పర్ హెడ్ 1500. స్కూబా డైవింగ్ సూట్ సపరేట్ అంట. మళ్ళీ చూడాలి అది ఎంత అవుతుంది. గోవా గవర్నర్ హౌస్ అంట. పెద్ద ప్యాలెస్ ఉంది గోవా గవర్నర్కి. వచ్చేసాం వాస్కో డిగామాలో, మైనా బీచ్లో ఉన్నాం. వాస్కో డిగామాలో ఫోన్కి కవర్ వేసడానికి కొంచెం పిచ్చి అదంటే కెమెరా అలౌడ్ లేదు. ఒకటి అయిపోయింది యాక్టివిటీ. నెక్స్ట్ రౌండ్ అంటారు. నెక్స్ట్ యాక్టివిటీ ఇంకేదో ఉంది. బుక్లోకి వెళ్ళిపోయి తిప్పాడు మస్తుంది. బండికి రాదనుకుంటున్నా రే. అయ్యో ఏం తగిలిందయ్యా? అబ్బో అది అబ్బా ఇదేది.
ఎంజాయ్మెంట్ అంటే లైఫ్ జాకెట్ ఉంటే తేలుతా ఉంది. బాగుంది లైఫ్ జాకెట్. A few moments later. తాడుతో పట్టేస్తుంది గట్టిగా అలాగే తాడుతో లాగేస్తాం బోట్ని పడిపోకుండా. వచ్చేసింది పట్టుకోకుండా అమ్మాయి ప్రాణాలు కాపాడుతున్నాం మేము. సాధారణ చెప్పాలి. నువ్వు పట్టుకోకపోతే పడవ ఏమైపోద్దు ఏమేంకదా అమ్మో అవుతుంది అవుతుంది కనపడుతులేదు ముందు. ఇదేవరా లేపినాడు వీడు మొత్తం హైట్కి మొత్తం కనపడుతుంది. నేను పట్టుకోరా లాక్కుంది ఫోన్ చేయి అట్లే అట్లా ఉంచుతాడయ్యా ఇప్పుడు ఉంచేస్తాడా చూడండి ఇప్పుడు ముంచుతాడు. ఇదా వీడు అన్నది పాయింట్ పడిపోతుందయ్యా నాకు నోట్లో పెరిగా అయ్యా పాయింట్ పడిపోలేదు కదా అది. షార్ట్ అయితే ఉడిపోయింది నాకు లోపల కిందికి వచ్చేసింది షార్ట్. షార్ట్ అయితే ఉడిపోయింది నాకు లోపల కిందికి వచ్చేసింది షార్ట్. రైడ్ అయిపోయింది. చాలా లాంగ్ రైడ్ కొట్టాను. ఎక్స్ట్రా 600 అంట. పోతే పోయిందంటే ఎక్కినా కానీ లాస్ట్ రైడ్ ఏదో పారాషూట్ వేసుకుని దూకుతున్నా ఎంజాయ్మెంట్ అనుకున్నా, పారాగ్లైడింగ్ అనుకున్నా కానీ బ్యాక్ సైడ్ ఎట్లుంది తెలుసా మొత్తం కక్కుడే అందరూ బోట్ ఎండ. ప్రతి ఒక్కరు వామిటింగ్ సెన్సేషన్ అయిపోతుంది అందరికీ. కక్కేసుకుంటున్నారా మామూలు కాదు. వీడియో కక్కుడి అలల వల్లే నాకేం లేదప్పా సూపర్ ఉన్నావు. బోట్ స్పీడ్ ఎక్కింది ఇప్పుడు చాలా స్పీడ్గా. అయ్యో రే అది దగ్గరనా అయ్యకు గట్టిగా ఉన్నది నువ్వు నీళ్ళు నాకే. అది అబ్బో ఏ మా పెద్దనేమో దుంకుతా అంటున్నాడు. ఏమో అన్న అంత సాధన చేయమాక. పోరే పైలట్ దించు పోనీ. ఏమో పెద్ద బంతిపూల దండ కూడా ఎత్తాడు.
हो गया स्कूबा डाइविंग हाँ हो गया बहुत अच्छा సూపర్ ఉంది గుండె ధైర్యం గట్టిగా పెట్టుకొని చేయాలి ముక్కు మూసుకొని నోటితోటి కాదు పిచ్చుకుని చేయాలి కాకపోతే లోపలేం కనపడలేదు నాకు మొత్తం బ్లూ కలర్ కానీ కాసేపు చుక్కలు కనిపించేది నాకైతే వండర్ఫుల్ రైడ్ ठीक है एकदम गुड कैसा लगा आपको स्टार्टिंग में डर हो गया फिर बाद में अच्छा हो गया एंजॉय किया ना बहुत अच्छे से థ్యాంక్ యూ అయిపోయింది షూట్ ఇచ్చేద్దాం అబ్బో మా స్కూబా డైవింగ్ అయిపోయింది పారాగ్లైడింగ్ అయిపోయింది ఈయన స్విమ్మింగ్ కూడా చేయలేదు నేను కొంతసేపు అయితే నీళ్ళలో మునిగి స్విమ్మింగ్ కూడా చేసినాం రఘు రీల్స్ ఒక ఫోటో కూడా తీయలేదు రికార్డ్ చేయమంటే ఇట్లా 2 అడుగులు చేసి తెచ్చుకోవాల్సింది ఒక్క ఫోటో అంత సముద్రంలో దిగిన ఫస్ట్ టైం స్విమ్మింగ్ రాకుండా సముద్రంలో దిగిన నేను ఇది వేసుకొని పట్టుకొని కనిపిస్తున్నాను అయిపోయిందండి ఈ నుంచి మమ్మల్ని ల్యాండ్ చేస్తే ఎత్తుకొచ్చారు తీసుకుని పడేస్తారు తిండి పెడతారంట పెట్టరు పెడతానంటే ఎవరు తిండి కానా హే ఫిర్ బీర్ నయ్యి అన్నాడు హిందీలో అదే కూడా లంగర్ తీస్తున్నాడు లంగరు గట్టిగా ఉంటుంది అనుకున్నా కానీ లాగితే వచ్చేస్తుంది నీళ్ళకి వెళ్ళి వచ్చేసింది లంగర్ ఇतना బడా లంగర్ దేకు అమ్మో చాలా పెద్దగా ఉంది లంగర్ అందమైన బొమ్మలు ఇంత మెరుపు తీగలు చేప मंथली सैलरी हम फुल्ली सेटिस्फाइड है सब अच्छा होगा मेरे को सेटिस्फाइड आया करना जाना